పెళ్ళైన తర్వాత ఇదే కలవటం. హలో పెళ్ళైన తర్వాత థ్యాంక్ యూ. పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఎంటర్ అనుకుంటా. అవును, యాక్చువల్లీ అవును. థ్యాంక్ యూ. మీ వివాహ బంధం ఎలా ఉంది? హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ ఫీల్ సెటిల్డ్ అండ్ ఐ థింక్ గ్రోయింగ్ అప్ లేకపోతే పెద్ద అవడం అనేది అర్థమవుతుంది ఇప్పుడు. సో ఐ థింక్ ఐమ్ గ్రోయింగ్ అప్ స్లో. పెద్ద తరహా వచ్చిందంటారా? వచ్చిందని అనుకుంటున్నా, స్లోగా చూద్దాం. అంటే మీ ఇంట్లో మమ్మీ కానీ డాడీ కానీ నాన్నమ్మ కానీ అవునండి, ఇలా మార్పు వచ్చిందని ఏమైనా చెప్పారా ఏంటి? లేదండి, వన్ ఇస్ దేర్ ఫస్ట్. ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్. అంటే వన్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ ఇట్స్ దేర్, ఎవ్రీ వన్స్ వెరీ హ్యాపీ అబౌట్ ద హోల్ థింగ్. అండ్ ఒకటి అంటే డెఫినెట్గా ఇంతకు ముందు ఎలా ఉన్నానో అంత ఇర్రెస్పాన్సిబుల్గా అయితే ఉన్నాను. సో మనం చేసే ప్రతి పని కొంచెం ఆలోచన చేయాలి. సో ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైమ్ అండ్ ఐ ఫౌండ్ ద రైట్ పర్సన్. అంటే మీకోసం ఒక మనిషి ఎదురు చూస్తుంది అనే భావన మీకు ఏమైనా కలిగిందా ఈ పెళ్ళైన తర్వాత? అంటే ఖచ్చితంగా. అంటే ఆబ్వియస్ మనకి ఇప్పటివరకు పెరిగింది ఒక కుటుంబమైన ఒక జాయింట్ ఎన్వైరన్మెంట్లో కానీ ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్లో పెరిగాను. బట్ నన్నుగా చూస్తే ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒక హ్యాపీగా ఇండిపెండెంట్గా తిరిగే ఒక వ్యక్తిగా ఉంటాయి. ఎందుకంటే నా జీవితంలో నేను ఇది కరెక్టు, ఇది రాంగు, ఇది మంచి, ఇది చెడు ఇలా ఆలోచించే ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళాను. అది సినిమా అవనివ్వండి, అది నేను చేసిన వ్యాపారం అవనివ్వండి, నథింగ్ వాజ్ డిజైన్డ్. ఇప్పుడు ఒక హీరో అవ్వాలంటే ఇలాంటి సినిమాలు చేయాలి అప్పుడే హీరో అవుతావు, లేకపోతే ఇలాంటి వ్యాపారాలు ఇలాంటివి చేస్తేనే సక్సెస్ఫుల్ అవుతారు. ఆ రూల్స్కి భిన్నంగా వెళ్తూ దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండి ఇప్పుడన్నా. అండ్ ఇన్ని సంవత్సరం అంటే ఆల్మోస్ట్ సినిమాల్లో ఉండి క్లోజ్ టు మీకు తెలిసి నాకు తెలిసి 15 years అయిపోయింది మన పరిచయం అండ్ లైక్ దట్. అండ్ అందులో చేసిన ప్రతి ఒక్కటి ఇట్స్ బిన్ అ వెరీ న్యూ ఫార్మాట్. సో దట్ వాజ్ ఆల్వేస్ మై లైఫ్ అండి, వేర్ ఐ డిడ్ వాట్ ఐ వాంటెడ్, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐ వాంటెడ్. ఆర్ అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా తెలుగులో చేసి సెకండ్ సినిమా బాంబేకి వెళ్ళిపోయి అక్కడ ఐ స్టార్టెడ్ లైఫ్ దేర్. ఐ హ్యాడ్ అండ్ ఈ 10 years ఐ గ్రూ అప్ ఇన్ 2-3 cities అని చెప్పొచ్చు. ఎంత హైదరాబాద్లో ఉన్నాను అంతే, మెడ్రాస్లో ఉన్నాను అంతే, బాంబేలో ఉన్నాను. బట్ ఐ థింక్ నౌ అది ఒక జర్నీ అయిపోయింది. దట్ జర్నీ ఆఫ్ ట్రావెలింగ్ ఎవ్రీవేర్ ఇస్ ఓవర్ అండ్ ఐ థింక్ నౌ ఐ హావ్ కమ్ హోమ్. ఐ థింక్ మ్యారేజ్ ఇస్ దట్ అండ్ ఫర్ మీ. అసలు ఫస్ట్ మెహికాని ఎప్పుడు కలిసారు, ఎక్కడ కలిసారు? అంటే మన అశ్రిత డాటర్ ఫ్రెండ్ అండి చిన్నప్పటి నుంచి. వెంకటేష్ గారి డాటర్, తను క్లాస్మేట్స్ అండి. సో ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసు. బట్ రీసెంట్గా మళ్ళీ కలవడం అండ్ అదే అంటారు టైం అంటారు. ఒక టైం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంది, ప్రతిసారి ఏ ఇంటర్వ్యూ చేసినా ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు, ఇది చేసుకుంటున్నారు, అది చేసుకుంటున్నారు, అదే డిస్కషన్ అయితే ఉండేది. అప్పుడు ఎప్పుడు నిజంగా ఆన్సర్ ఉండేది కదా. అండ్ దట్ ఐ రియలైజ్డ్ ఒక మనిషిని కలిసిన తర్వాత ఆన్సర్ ఉంటుంది. సో ఐ థింక్ యూ ఫౌండ్ ద రైట్ పర్సన్. అండ్ ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు, మీరా మెహికా? నేనండి కలిసి. ఇట్ వాస్ లైక్ వి మెట్, వి డిసైడెడ్ అండ్ వి డిడ్ ఇట్. సో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ స్మూత్, వెరీ క్విక్గా. అండ్ ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ అనేది నాకు తెలిసి నేనే ఫుల్గా వాడుకున్నాను అనుకుంటా లైఫ్లో గుర్తుండి. సో యాక్చువల్లీ మనం ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ ఇన్ఫాక్ట్ ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. మీరు కూర్చుని ఇక్కడ జరిగింది. సో ఫర్ మీ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. నేను పెరిగిన ఈ స్టూడియోలో, నేను పనిచేసే ఈ స్టూడియోలో ఇక్కడే నాకు పెళ్ళి అవడం అనేది ఇట్ వాస్ లవ్లీ. లైఫ్ టైం మర్చిపోలేం కదా. ఇంపాసిబుల్. అంటే చాలా మంది ఈ మధ్య అందరు డిస్టెన్స్ మ్యారేజ్ చేసుకుంటారు. అంటే నాకేంటి తాత అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. సో ఫర్ us this was the అంటే ఇంకా దీనికన్నా మోర్ ఆస్పిషియస్ స్పేస్ నా లైఫ్లో అయితే ఇంకేం లేదు. అంటే ఫస్ట్ నేను ఇలా లవ్ చేసి మ్యారేజ్ చేసుకోబోతాను, తన మెహికా నేను చేసుకుంటాను అని చెప్పిన తర్వాత మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి, మెహికా ఇంట్లో రియాక్షన్ ఏంటి? అంటే ఫస్ట్ మా ఇంట్లో అంటే నేను అసలు పెళ్లి చేసుకుంటాను అనేదే అది పెద్ద న్యూస్. ఈ నిజం చెప్తున్నాడా అంటే ఈ మనసు మార్చుకునే ముందే ఓకే చేసి అందరిని ఫినిష్ ఇట్ అనే జోన్లో నాకన్నా మోర్ ఎనర్జీగా ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారండి. సో ఐ థింక్ దట్ వాస్ వెరీ గుడ్. వాళ్ళ ఇంట్లో కూడా క్విక్ ఒప్పుకోవడం అండ్ అలా చెప్పగానే ఫుల్ ఎంజాయ్ చేశారు అయితే ఇంట్లో? 100% అందరూ వాళ్ళు కూడా అందరు. సో తను అంటే డాడీ చెప్పినప్పుడు ఏమన్నారు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అంటే ఇదే అంతే ఫస్ట్ టైం సెయింగ్ లెస్ డ్రామా, అంటే నో కాంప్లికేషన్తో చాలా బ్యూటిఫుల్గా స్మూత్గా అంతా అయిపోతే ఎలా ఉంటుందో అలా అయిందండి. సో అందరితో ఇట్ వాజ్ లైక్ ఎవ్రీవన్ వాజ్ వెరీ హ్యాపీ అండ్ వి జస్ట్ ఇమీడియట్ అంటే మీకు తెలిసింది టక అన్నీ అయిపోవడం. అంటే మీ బ్యాచులర్ లైఫ్కి మ్యారేజ్ లైఫ్కి మీరు గమనించిన మార్పు ఏంటి పెళ్ళైన తర్వాత?
అంటే నాకు తెలిసి నేను ఫస్ట్ మారిపోయి దాని తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఓ మార్పు ముందే వచ్చింది. మార్పు ముందు వచ్చింది, తర్వాత ఆ థాట్ తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది అని నాకు తెలిసి. నాకు దట్స్ హౌ ఐ విల్ పుట్ ఇట్. ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఇందాక బ్యాచులర్ లైఫ్ దెల్ బి అ సర్టన్ సెన్స్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ అంత హెవీగా ఉండదు. ఈరోజు ఏంటంటే వన్ ఇస్ ఐ బిన్ బార్న్ వెరీ లక్కీ. ఐ డోంట్ my parents are very successful. I don't have to look after anybody like that in a financial matter. So ఇప్పుడు నేను ఏం చేసినా డెసిషన్ నాది. ఇప్పుడు if this is what I choose to do, I choose to do that. And consistently I kept taking that path forward. అంటే లైఫ్లో నేను జనరల్ పర్స్పెక్టివ్ అలా ఉంటుంది. సో నౌ టుడే ఐ థింక్ దేర్ ఈస్ మచ్ మోర్ బిలీఫ్. ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకుంటే అది ఎక్స్ట్రీమ్గా స్ట్రాంగ్గా చేయడం. అండ్ ఐ థింక్ అంతే అండి, జస్ట్ యువర్ మోర్ ఫర్మర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్. తాతగారు లేని తర్వాత మమ్మీ కూడా కొంచెం స్టూడియో పనులు ఈ పనులు కొంచెం చూసుకోవడం అలవాటైంది. మమ్మీ కూడా చూసుకుంటారు. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అమ్మ ల్యాబ్ రన్ చేసేవారండి. అవును. సో దాంతో ఏంటంటే ల్యాబ్ మన ఫిల్మ్ టెక్నాలజీ వెళ్ళిపోవడంతో షీ ఆల్సో స్టాప్డ్ వర్కింగ్. అవునవును. అలా మెహిక కూడా ఎప్పుడైనా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అంటే తనకి షీజ్ యాక్చువల్లీ తనకి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో తను ఐ థింక్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ షీ విల్ డూ. ఆర్కిటెక్ట్ ఇవన్నీ. షీ యూజ్డ్ టు బి అన్ ఇంటీరియర్ పర్సన్. షీ స్టడీడ్ ఆర్కిటెక్చర్, దెన్ షీ స్టడీడ్ తను ఇంటీరియర్ డిజైన్ కంపెనీ కూడా ఉంది, డ్యూ డాట్ డిజైన్. సో షీజ్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి ఇన్వాల్వ్ అవ్వచ్చా అంటున్నా స్టూడియో వర్క్స్? చూడతాను, నచ్చితే అంటే నేను చూసుకుంటాను అట్లా. అంటే అదేమన్నా అలాంటిది. సరే, మీ హౌస్లో ఇంటీరియర్ ఆవిడకి ఆర్కిటెక్ట్ కాబట్టి ఏమన్నా మార్పులు చెప్పడానికి జరిగినాయి పెళ్ళైన తర్వాత? అంటే ఇప్పుడు అంటే నేనున్న స్పేస్ కూడా చాలా, ఇప్పుడు ఇంతకు ముందు అంటే నా రూమ్లో సామాన్లన్నీ చెత్త ఉండి ఏదో పిచ్చి పిచ్చిగా ఉండి, ఇప్పుడు సడన్గా నా రూమ్లో ఇంత స్పేస్ ఉందని నాకే అలా ఆ మార్పు కనిపించింది. 100% విజువల్గా కనిపిస్తుంది. సో మీలో మార్పు మన లైఫ్ అంత మెస్సీగా ఉండదు ఇప్పుడు, అంత పద్ధతిగా ఉంటుంది. అవునా. పెళ్ళి కాకముందు బ్యాచులర్ లైఫ్లో ప్రతి ఒక్కరి మీద ఇండస్ట్రీ చాలా మంది రకరకాల రూమర్స్ వస్తారు, రకరకాల ఇట్లాంటి సంఘటన ఏదైనా వచ్చినప్పుడు మెహక్కి తెలిసినప్పుడు ఏమైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసేవారు? అంటప్పుడు ఎలా ఆ రియాక్షన్ ఎలా ఉండేది అసలు? ఏమన్నా ఈ సహజంగా బ్యాచులర్ లైఫ్ అంటే మీరు ప్రేమించుతారని తెలిసిన తర్వాత కూడా కొన్ని సంఘటనలు మనకు రూమర్స్ వస్తాయి, రకరకాలుగా ఉంటాయి అసలు. అంటే దాన్ని ఇక్కడ సేమ్ నా బాంబేలో పెరిగి ఇక్కడ పెరిగి ఇలా. అండ్ టుడే అయ్యి పెద్ద ఎవరు పట్టించుకోరండి. అంటే అయ్యి చదివే తెలియని వాళ్ళకి కొత్తగా ఉంటుంది, కానీ తెలిసిన వాళ్ళకి అది అసలు అదే ఓన్లీ మనకి. తర్వాత ముఖ్యంగా అందరికీ హార్ట్ టచింగ్, మీకు హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం అయిన తర్వాత ఆమె రియాక్షన్ ఎలా ఉంది? మా అమ్మాయి ఏముంది, తను ఏముంది అప్పుడు? అంటే తనకు తెలిసి అప్పటికల్లా అయిపోయిందండి, మొత్తం అంత రియాక్షన్ అయిపోయింది. మళ్ళీ ఫుల్గా తనకు తెలిసేటప్పటికే మొత్తం అంతా అయిపోయింది, రెడీ అయిపోయి షూటింగ్. సో కొన్నిసార్లు యూ నీడ్ సంథింగ్స్ లేదండి, అప్పుడే అలాంటివి అవుతేనే ఒరే కొంచెం బ్యాలెన్స్లో ఉండగలరు నువ్వు అనేది గుర్తొస్తుంది. లేకపోతే ఆపేది ఉండదు కదా మనం. సో ఆ టైంలో లైఫ్ ఇదేనా, జీవితం ఇదేనా ఒక ఇది వస్తుంది కదా మనకి కొంచెం ఉంటుందండి. అంటే డెఫినెట్లీ. సో యూ బికమ్ లైక్ ఐ సెడ్, అంటే యూ బికమ్ డీపర్ యాజ్ అ పర్సన్, యూ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్. చేసింది యూ వాంట్ టు డూ ఇట్ మచ్ బెటర్ దెన్ వాట్ యువ్ డన్ బిఫోర్. అండ్ ఎవ్రీ డే బికమ్స్ మోర్ పర్పస్ఫుల్. ఈరోజు లెగసీ ఎందుకు లేసాము, ఎందుకు ఈరోజు ఉంది, వై ఆర్ యూ అనేది నేర్చుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్కి ఎంత పేరు వచ్చిందో అంత పేరు ఈక్వల్గా మీరు సంపాదించుకున్నారు బాహుబలి సినిమాతోటి, ఈక్వల్ పేరు. ఆ తర్వాత ప్రభాస్ ఏమో వరుసగా పాన్ ఇండియా మూవీస్ వరుసగా కంటిన్యూగా ఫుల్ రేంజ్లో చేసుకుంటూ వెళ్ళిపోయారు. మీరు ఎందుకు స్లో అయ్యారు? అంటే ఒకటండి, ఆ సినిమా అయిన తర్వాత ఒక చాలా రేర్ ఆపర్చునిటీ నా చేతిలోకి వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు కొన్ని కథలు చెప్పాలంటే అడ్డుపడడానికి 100 మంది ఉండేవారు నా మీద. ఇప్పుడంటే ఆ కథలకి ఒక ఓపెన్నెస్ వచ్చేసింది. సో దాని తర్వాత బాహుబలి తర్వాత ఏమవుతుందంటే అండి, అలాంటి కథలు చేసిన తర్వాత ఏ కథ ఆందు మనకి. అంటే ఇప్పుడు ఒక మామూలు యాక్షన్ ఫిల్మ్ చేయాలన్నా, లేకపోతే ఒక ఏదైనా అది పాన్ ఇండియన్ అవనివ్వండి. ఫస్ట్ నాకు ఏంటంటే ఆ క్యారెక్టర్ కొత్తదనం లేకపోతే ఆ ఎక్సైట్మెంట్ మళ్ళీ రాకపోతే వెళ్ళామండి. సో దాని తర్వాత వచ్చింది అరణ్య అని ఒక సినిమా, హాతీ మేరే సాథీ. నాకు బాహుబలి అప్పుడు అనిపించింది, దాని తర్వాత అరే ఎప్పుడైనా మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందా ఇంత అని.
ఫస్ట్ డేనే ప్రభు సాల్మన్ చూపించారండి అలాంటిది. ఓకే. అడవి మధ్యలో 3 భాషల్లో 15 ఏనుగులు నేను ఒక 3.5 సంవత్సరాలు ట్రావెల్ జరుగుతూనే ఓకే ఓకే ఓకే. సో వన్ ఈజ్ టు మీ ఐ వెంట్ బ్యాక్ ఇన్ టు అన్ ఎక్స్పీరియన్స్ లైక్ దట్ ఓకే. అండ్ నాకు తెలిసి దట్స్ వాట్ గ్రోత్ ఇస్ అండ్ ఇప్పుడు బాహుబలి అనేది టుక్ 5 or 6 years ఆఫ్ మై లైఫ్ బట్ వాట్ ఇట్ డిడ్ వాజ్ సంథింగ్ ఎల్స్. అంటే యూ లెర్న్ సో మచ్ మోర్ దెన్ యూ బికమ్ ఎన్ అదర్ హ్యూమన్ బీయింగ్ ఆల్ టుగెదర్, వెదర్ ఇట్స్ త్రూ నాలెడ్జ్, త్రూ ఫేమ్, త్రూ మనీ, అన్నీ ఇంకా ఏ బాక్స్ కొట్టుకున్నా ఆ బాక్స్ టిక్. అవును అవును సో అంత వచ్చిన తర్వాత ఐ జస్ట్ ఫీల్ లైక్ ఐ థాట్ ఐ షుడ్ డూ సంథింగ్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ యూనిక్. అండ్ ఇప్పుడు నా కెరియర్ ఫస్ట్ నుంచి చూసుకుంటుండే ఐ డిడ్ అ ఫిల్మ్ విచ్ ఇస్ వెరీ రెలవెంట్. నాకు నేను చేసిన ఏ సినిమా అన్నా మీరు 10 ఏళ్ళ తర్వాత చూసినా అది రెలవెంట్గా ఉండాలనే దీంతోనే చేస్తాను. ఇప్పుడు ఈరోజు మీరు లీడర్ చూడండి, లేకపోతే ఒక గాజీ లాంటి సినిమా చూడండి, అది ఎప్పుడు చూసా 10 ఏళ్ళ తర్వాత చూసినా అలానే ఉంటుంది. ఎందుకంటే దేర్ ఇస్ అ సర్టన్ యూనిక్నెస్ అబౌట్. అంటే ఒక థియేటర్కి వెళ్ళి ఒక వ్యక్తి ఫస్ట్ టైం ఒక సబ్మరీన్ అనేది ఏంటో చూసాడు, అలాంటి దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ అయ్యాడు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతిసారి ఇవ్వాలనేది విచ్ ఇస్ మై అప్రోచ్ టు సినిమా ఇట్ సెల్ఫ్. అరణ్య అనే సినిమాతో ఏమైందంటే ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ జనాల కన్నా ముందు ఫస్ట్ నాకు కొట్టింది. అంటే మనం ఇప్పుడు గ్రీనరీలో ఉంటాం, నేచర్లో ఉంటాం, మనకి నేచర్ ఇంపార్టెంట్ అనే తెలుసు. అండ్ ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు టుడే వీఆర్ డూయింగ్ అంటే ప్రతి ఒక్కళ్ళం ఒక ట్రీ ప్లాంటింగ్ డ్రైవ్ లేకపోతే సేవ్ ది యానిమల్స్ ఇలాంటి వాటిలో ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. అది ఒక కమర్షియల్ అడ్వెంచర్ కథలో వస్తే అలాంటి ఒక పాయింట్ ఎలా ఉంటుంది అనేది ప్రభు సాల్మన్ గారు నాకు చెప్పారు. నాకు ఇప్పుడు ప్రొటెక్టింగ్ థింగ్స్, ఇప్పుడు మనం ఒక ఇళ్ళని కాపాడుకోవచ్చు, ఒక ప్రేమించిన వ్యక్తిని కాపాడుకోవచ్చు, లేకపోతే ఒక కింగ్డమ్ని కాపాడుకోవచ్చు. అదే భూమిని కాపాడడం అనేది, నేచర్ని కాపాడడం అనేది నాకు దానికన్నా గొప్ప సినిమా అయితే దొరకదు. సో దట్ బికేమ్ మై లైఫ్ ఆఫ్టర్ దట్. అండ్ మీరు ప్రభు సాల్మన్ గారు ఇంతకు ముందు సినిమాలు చూసారో లేదో తెలియదు కానీ కుంకి, మైనా, ఇక్కడ గజరాజు ఆబ్వియస్లీ ఆ సినిమాలో ఆయనకి మనం సిటీ లైఫ్కి అక్కడ అడవులకి మనం దూరం అయిపోయాం. ఆయన చాలా దగ్గరగా ఉంటారు ఒక మనిషికి, ఆయన థాట్ కానీ. అండ్ మీరు ఆ ఫస్ట్ సినిమాలు కూడా చూస్తే అడవుల దగ్గరలో సినిమాలు కథలు బాగా అడవి దగ్గరలో కథలు సూపర్ సినిమా. అండ్ ఆయన సినిమాలతో ఏంటంటే ఐ సెడ్ నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. ఒక అడవిలో పెరగడం అనేది మనకి ఎప్పుడు తెలియదు, అడవి పక్కన ఎలా ఉంటుందో మనకు తెలియదు. అండ్ ఈ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అంటే 25 ఏళ్ళు అడవిలో ఒక 18-19 yearsకి అడవికి వెళ్ళిపోయి అక్కడే ఒక 25 సంవత్సరాలు ఉంటూ అడవిలోనే ఆ అడవికి ఏ ప్రాబ్లం వచ్చినా కాపాడుతూ ఉంటాడు. అంటే ఒక ఏనుగులకి పోచింగ్ అయినా కాపాడతాడు. ఇప్పుడు అడవిలో బోల్డ్ ఇష్యూస్ ఉంటాయి, శాండ్ స్మగ్లింగ్ ఉంటుంది, ఇలాంటి బోల్డ్ ఇష్యూస్ తన జీవితాంతం దానికే స్పెండ్ చేశాడు. అండ్ ఒక పార్ట్ ఆఫ్ ది అడవి, అండ్ మేము ఇది ట్రూ లైఫ్ నుంచి తీసుకున్నాం. జాదవ్ పియాంగ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు వన్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్ లిస్ట్లో టాప్ 100 దీంట్లో వచ్చారు. మనం ఏమనుకుంటామంటే ఒక సింగిల్ మ్యాన్ ఏం చేయగలుగుతాడు, ఇంత ప్రపంచం మార్చేయగలుగుతాడు. అతను ఒక మనిషి అండి, ఒక దాదాపు తన జీవిత కాలంలో ఆల్మోస్ట్ 25-30 yearsలో ఒక 10 లక్షల చెట్లు దాకా నాటి ఒక అడవిని పెంచాడు. సో ఆయన పేరు జాదవ్ పియాంగ్. సో ఒక సింగిల్ హ్యాండెడ్గా ఒక మనిషి ఒక డ్రై ల్యాండ్ బ్రహ్మపుత్ర బేసిన్లో ఆ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎందుకంటే ఆ ల్యాండ్ ప్రతి సంవత్సరం వాటర్ తీసుకెళ్ళిపోతుంది, ఇరోజన్ వల్ల వెళ్ళిపోతుంటారు. అక్కడ చెట్లు నాటడంతో అందులోకి వైల్డ్ లైఫ్ వచ్చింది, అందులోకి. సో టుడే హీ హెస్ బిల్ట్ అ ఫారెస్ట్ బై హిమ్సెల్ఫ్. సో అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ క్యారెక్టర్ రాయడం జరిగింది. అండ్ ఈరోజు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన ఇండియాలో ప్రతి చోట అడవి సిటీ ఉన్న చోట జరిగే ఇష్యూ. ఒక సిటీ పెరగాలంటే అడవిని కొడతా ఉండాలి, అండ్ అక్కడ ఒక గోడ వచ్చి కట్టాలి. ఆ గోడ కట్టడంతో ఏమవుతుందంటే ఇది యాక్చువల్లీ ఇండియాలో 6-7 ప్లేసెస్లో జరుగుతుంది. ఇది నేషనల్ సినిమాగా చేయడం కూడా కారణం అవుతుంది. మీ కాజీరంగాలో కానీ కోయంబత్తూరులో కానీ ఎక్కడన్నా ఇట్ బ్రేక్స్ ది ఎలిఫెంట్ కారిడోర్. ఏనుగులు తన పిల్లల్ని రేస్ చేయడానికి కానీ అవి వందల సంవత్సరాలుగా వెళ్ళే దారి, ఆ దారిని మనం అడ్డుపడుతున్నాం. అండ్ అప్పుడు ఏమవుతుందంటే కాన్స్టెంట్గా దోస్ ఎలిఫెంట్స్ స్టార్ట్ గోయింగ్ టు విలేజెస్ అండ్ వాటిని చంపడం, వాటిని ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సో దిస్ ఇస్ ఇలాంటి పాయింట్లో ఒక అడ్వెంచరస్ కథ సెట్ చేసి పెట్టారు. సో ఐ థాట్ దెర్ ఈస్ నో అదర్ వే బట్ దిస్ షుడ్ బి ద నెక్స్ట్ ఫిల్మ్. సో అది జస్ట్ అయిపోవడం ఏంటి,
ఇక్కడ యాక్చువల్లీ ఫస్ట్ సమ్మర్కి రిలీజ్గా రెడీగా ఉన్నాం. అవును. సో నౌ ఇట్స్ టు సంక్రాంతి. ఓకే. సో డేట్ ఫిక్స్ అండ్ సంక్రాంతి డేట్ ఫిక్స్. అంటే సంక్రాంతి ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ దట్ ఫిల్మ్ ఇస్ రెడీ అండ్ ఫిల్మ్ విల్ బి రెడీ ఇన్ అబౌట్ 20 days. ఓకే. ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ ఇస్ బ్యాక్ ఇన్ యాక్షన్ కాబట్టి సో దట్స్ డన్. అసలు మీరు బాహుబలి సినిమా చేసినప్పుడే మేమందరూ షాకు. రానా ఏంటి మామూలుగా ఇంత కండలు పెంచి ఇలా చెప్పి ఇంత కష్టపడి ఆ మేకింగ్ వీడియోస్ చూస్తే షాక్ అయ్యి అంత అలా మేము బాహుబలి సినిమాకి అనుకున్నప్పుడు మీరు సడన్గా ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. బాహుబలి కంటే ఎక్కువ అరణ్య సినిమా కష్టపడ్డా అన్నారు. ఎందుకు అన్నమాట అన్నారు? అంటే ఒకటండి, బాహుబలి అంటే షార్ట్లో కష్టం ఉండేదండి, దాని తర్వాత అట్లీస్ట్ సుఖంగా చూసుకునేవారండి. బాహుబలి. ఓకే. ఇక్కడ ఏంటంటే అదేంటి ఏం జరిగినా యుద్ధం చేసినా ఫిల్మ్ సిటీలో చేసాం. ఇది డైరెక్ట్గా అడవులకి వెళ్ళాం. అండ్ మీకు ఏమంటే 6 different జంగిల్స్లో ఉన్నామండి ఈ సినిమా అంతా. ఫస్ట్ ఒక పెద్ద ఎలిఫెంట్ కారిడార్తో నేను 11 elephants కలిసి ఫస్ట్ షెడ్యూల్. ఒక నెలన్నర క్రాబీ అనే థాయిలాండ్లో ఒక ఐలాండ్లో అడవి. అక్కడ ఏంటంటే ఎలిఫెంట్స్, ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అవి తీసుకుని అక్కడ షూట్ చేసి, తర్వాత ఇండియాలో మేల్స్కి థాయిలాండ్లో మేల్ ఎలిఫెంట్స్ వేరుగా ఉంటాయి. ఓకే. సో కేరళకు వచ్చి కేరళలో టస్కర్స్తో పర్మిషన్ ఉన్నాయి, 1-2 ఉన్నాయి కేరళలో. ఆ అడవుల్లో షూట్ చేసి అక్కడి నుంచి ఈ డ్రాప్ కావాల్సి వచ్చింది ఆయన, ఒక హిల్ డ్రాప్కి, అంటే మౌంటైన్ డ్రాప్. సో ఆ మౌంటైన్ డ్రాప్ ఎక్కడంటే మహాబలేశ్వర్కి వెళ్ళి, మహాబలేశ్వర్ అండ్ వై ఈ 2 చోట్ల చేసి, తర్వాత సతారాలో లాస్ట్ ప్యాచ్ వర్క్ చేసి ముగించాం. సో ఆల్మోస్ట్ ఒక సంవత్సరం ఉన్నారా మీరు ఫోన్ వాడలేదు నేను. అంటే ఎలా ఉంటుందంటే మీకు ఫోన్ పనిచేయదు. మీ పొద్దున్న ఏమవుతుందంటే అక్కడ లైట్ కూడా 5 గంటలకల్లా వెళ్ళిపోద్ది, 5:30 కల్లా లైట్ పోద్ది. సో 4:30కి లేచి బయలుదేరాలి షూటింగ్. పొద్దున్నే బయలుదేరేసరికి సిగ్నల్ పోద్ది, అండ్ మళ్ళీ వచ్చేసరికి 7 or 8 అవుద్ది. అప్పుడు సిగ్నల్ వచ్చినా ఏంటి రాపోయినా ఏంటి ఇంకా అయిపోద్ది. సో టు మీ దట్స్ వై కీప్ సేయింగ్ ఇట్స్ ద టఫెస్ట్. అండ్ ఇందులో ఏం చేసామంటే 3 భాషలు చేసాం, 3 languages చేయడంతో, అండ్ 3 languages షూట్, తెలుగు, హిందీ, తమిళ్. అండ్ ఇందులో ఏం చేసామంటే ఇప్పుడు తెలుగు తమిళ్కి ఒక నేటివిటీ ఉంటుంది, ఒక కనెక్టివిటీ ఉంటుంది. మనం ఒక తెలుగు విలేజ్ కానీ ఒక తమిళ్ విలేజ్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్స్ చాలా సిమిలర్గా ఉంటాయి. అదే మీరు అస్సాంలో కాజీరంగా అనేసరికి అది వేరే టోన్ వస్తుంది కంప్లీట్. సో దానికి ఏం చేసామంటే క్యారెక్టర్స్ వేరు ఉంటాయి. ఇప్పుడు తెలుగు దాంట్లో విష్ణు విశాల్ ఉంటాడు, మన రఘుబాబు గారు ఉంటారు. అక్కడ హిందీలకు వచ్చేసరికి పుల్కిత్ సామ్రాట్ ఉంటాడు. సో మీకు అదే సీను 3 సార్లు చేయాల్సి వస్తుంది. తెలుగులో, అది తమిళ్లో, ఆర్టిస్టులు చేంజ్ అవుతారు. నేను ఏనుగులే అక్కడ కాన్స్టెంట్ ఉంటాం, మనుషులు మారుతూ ఉంటారు. ఓకే. సో ఇది ఒక చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి, నాకు తెలిసి ఎవరికి జరగదు. ఎందుకు ఒప్పుకున్నాను రా బాబు అని ఏ రోజైనా అనిపించిందా మీకు? లేదండి, అంటే ఒకటండి, అంటే వెదర్ ఇట్స్ బాహుబలి చేసినా ఈరోజు అరణ్య చేసినా దాంట్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ప్రతిరోజు వెళ్ళినప్పుడు అరే ఇది మన తప్పితే ఎవరు చేయరు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి. సో దిస్ ఇస్ ఓన్లీ ఐ విల్ ప్లే దిస్ క్యారెక్టర్, అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ గాట్ దట్. అంటే వెదర్ ఇట్స్ బిగ్ ఫిల్మ్స్ లైక్ బాహుబలి గారు ఇప్పుడు చేసే అరణ్య కాకుండా, నేను ఒక వారం రోజులు వేషం వేసిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బయోపిక్లు, దట్స్ ఆల్సో రోల్ దట్ ఐ నో నోబడీ ఎల్స్ విల్. సో ఐ థింక్ దట్ యాజ్ అ ఫిల్మ్ యాక్టర్ ఇఫ్ యూ సీ అండ్ ఇన్ లైఫ్, సంవత్సరం ఉంటుంది, సంవత్సరం పోతుంది, దాని తర్వాత టుడే టైమ్ ఇస్ టెంపరీ అనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది. సో ఇఫ్ యూ లుక్ బ్యాక్ అండ్ సీ, యూ వాంట్ ఫిల్మ్స్ టు రిమెంబర్ ఓన్లీ, అండ్ ఐ థింక్ దట్స్ అ గుడ్ పాత్ టు టేక్. తర్వాత మీరు మొదటి నుంచి తీసుకుంటే కమర్షియల్ సినిమాలు కొంచెం తక్కువే, క్యారెక్టర్ ఓరియంటెడ్ ఇంపార్టెన్స్ కొంచెం ఎక్కువ దానికి ఇస్తూ మీరు చేస్తున్నారు. అది ఎందుకు రీజన్ ఏంటి? మీ బాబాయ్ లాగా ఎందుకు కమర్షియల్ సినిమాలు ఎక్కువ సినిమాలు చేయలేట్లేదు? అంటే ఒకటండి, నాకు కథతో క్యారెక్టర్స్ వెళ్తే నాకు చాలా ఇష్టం. నా బేసిక్గా సినిమాలు చూసేటప్పుడు కూడా ఒక కథ నన్ను తీసుకెళ్తా, ఆ క్యారెక్టర్ ఆ కథలో ఉంటూ తీసుకెళ్ళిపోతే నాకు ఐ బేసిక్లీ ఎంజాయ్ దట్ అలా. సినిమా లీడర్ దగ్గర నుంచి. సో ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు రానా ఏ సినిమా ఉంటాడు, ఏ సినిమాలో ఉండడు. అంటే నేను ఇలాగైతే ఇక్కడ బయటే ఉండను. సో ఐ లైక్ టు బి, నాకు ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ జాబ్. అంటే ఈరోజు నేను నాలా కాకుండా ఒక మనిషిలాగా ఉంటూ, వేరే వ్యక్తిలాగా ఉంటూ, తన మనోభావాలు తీసుకుని, తన వాల్యూస్ తీసుకుని తనలాగా మాట్లాడగలుగుతున్నాను. ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్. అండ్ ఐ థింక్ దాంతో వచ్చే పవర్ నాకు తెలిసి దేంతో రాదు. మీ కమర్షియల్ సక్సెస్, అండ్ దిస్ విల్ బికమ్ యాజ్ బిగ్ ఆర్ గ్రేటర్ కమర్షియల్ సక్సెసెస్, అండ్ దీస్ విల్ క్రాస్ బౌండరీస్ అంటే లైక్ నెవర్ బిఫోర్.
లైఫ్ లాంగ్ ఈ క్యారెక్టర్స్ అయితే గుర్తుండిపోతాయి. ఖచ్చితంగా. మీ బాబాయ్తో కృష్ణ ఉందే జగద్గురులో చిన్న క్యారెక్టర్ చేస్తారు. ఫుల్ లెంత్ ఎప్పుడు చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ ఒక చాలా బ్యూటిఫుల్ అనౌన్స్మెంట్ ఉంటుందండి. ఇట్ ఈస్ గెటింగ్ వెరీ వెరీ రెడీ వెరీ క్విక్లీ. ఓకే. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఫస్ట్ టైం నా లైఫ్లో. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఆ క్వశ్చన్ అడగడం, దానికి నాకు ఆన్సర్ ఉండడం అనేది ఫస్ట్ టైం నా జీవితంలో జరిగింది. సో వెరీ సూన్ యూ విల్ హ్యావ్ దట్. We've been working on something, but very very interesting. బాబాయ్ తోటి నేను మీరు బాబాయ్తో కలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బోత్ ఆఫ్ us. మన బ్యానర్లో మన బ్యానర్లో ఇంట్రెస్టింగ్, అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొత్త సెటప్. కథ ఓకే అయిందా? కథ అయిపోయింది, చాలా అన్నీ అయిపోయింది. ఇట్స్ ఫైనలైజ్డ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైనల్. ఐ విల్ టెల్ యు స్లోలీ. వెయిటింగ్ ఓన్లీ కరోనా అయిపోతే ఇదంతా అయిపోతే కొంచెం లైఫ్ పీస్ఫుల్ ఉంటే. సో ఒకటండి, లాక్డౌన్ ఒక చాలా గుడ్ థింగ్ ఏం చేసిందంటే కథలు బాగా వినడానికి టైం ఇచ్చింది. అవును. రైటర్స్ అందరూ టైం ఉండి ఎవ్రీబడి వాజ్, అంటే ఒక్కొక్క రైటర్తో మామూలుగా అంత టైం స్పెండ్ చేయాలనుకుంటాం, కానీ రెగ్యులర్ షూటింగ్లు ఇవే ఉంటాయి అవు. సో నౌ ఐ థింక్ దట్ బికేమ్ వెరీ నైస్ థింగ్. సో నెక్స్ట్ ఇయర్ యూ హ్యావ్ సమ్. మీరు చేసిన సినిమాల్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ మీ బాబాయ్ ఇచ్చింది ఏ సినిమాకి, ఏ క్యారెక్టర్కి? అరణ్య చూసినప్పుడు ఫస్ట్ టైం ఈ కాల్ నాకు. ఆయన చిన్న క్లిప్స్ చూసి ఇప్పుడు ఫోన్ చేసి అంత అలా సినిమా చూసి దాని తర్వాత తప్పులు చెప్పి ఏ ఎక్కువ డిస్కషన్ ఉంటే తప్పితే చూసారే బాగా చేసాం అనేది రేర్ మ్యాటర్ మా ఇంట్లో అలాంటి. బట్ when he saw bits and pieces of Aranya, he was very impressed. And first time he saw this, he said, I liked it very much. చూసిన వెంటనే వెరీ ఇంటెన్స్, వెరీ యూనిక్. అండ్ ఆయనకి మనం ఇలాంటి ఇప్పుడు మనం బాలా గారి సినిమాలు కానీ, పితామ కానీ, నందారి ఇవన్నీ తమిళ్లో చూసాం అలాంటి. దాని తర్వాత బట్ అవి చూసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. అలాంటి అంత రానెస్తో మళ్ళీ ఒక సినిమా వచ్చిందని. సో దట్ వాజ్ అ ఫిల్మ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. దానికి ఫోన్ చేసి చెప్పారు? దానికి ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసి చెప్పడం అనేది, లేకపోతే ఎడిటింగ్ రూమ్లో చూసి ఇది ఏంది, ఇది కథ బాగుంటుందా, ఈ క్లైమాక్స్ ఇది ఎందుకు వచ్చింది, ఇలాంటి డౌట్లు అడుగుతూ ఉంటారు. అవును. అంటే మీరు ఫస్ట్ బేసికల్గా తాతగారు కానీ అందరూ ప్రొడ్యూసర్ అవుతారు కానీ తప్ప హీరో అవుతారు అనుకోలేదు యాక్చువల్గా. మీరు ఎలా సక్సెస్ఫుల్ అయిన నేను అనుకోలేదండి ఇప్పుడు. ఓకే. అభి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు హీరోగా? ఇంట్రడ్యూస్ అంటే తనే అవ్వాలండి. అంటే నా ఎవ్రీథింగ్ అంటే ఇట్స్ లైక్ దట్ అండి. ఆర్ ఫ్యామిలీ ఈజ్ లైక్ దట్. ఇప్పుడు నన్ను చూస్తే నన్ను కూడా లాంచ్ చేసి అలాంటిది ఏమి, ఒక కరెక్ట్ కథ వచ్చితే ఆ కథ చెప్పాలని ఒక వ్యక్తి కనుకుంటే అది జరిగిపోద్ది. ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ లీడర్ చూసుకుంటే అదేదో డిజైన్ చేసేది కాదు. శేఖర్ కమల్ గారు ఏదో కథ రాశారు, ఆ కథకి ఇతను బాగుంటాడని తనే అని అక్కడితో అయిపోయింది. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ కరెక్ట్ టైం, అండ్ ఆ టైం ఐ హోప్ ఇట్ కమ్స్ ఫర్ హిమ్ సూన్. దానికి ఇచ్చే సజెషన్స్ ఏంటి అభికి మీరు ఇచ్చారు? అంటే ఒకటండి, కన్సిస్టెన్సీ అంతే. అంటే ఇప్పుడు ఈ 15 ఏళ్లలో నాకు అర్థమైంది ఏంటంటే ప్యాషన్ అనేది మనం కన్సిస్టెంట్గా చేయగలిగే పని. పొద్దున్న లేసి ఎవ్రీడే మేకప్ వేసుకొని ఎవ్రీడే యాక్టింగ్ చేయగలుగుతాం. సో టు మీ దట్స్ మై ప్యాషన్, బికాస్ ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీడే ఎంజాయబుల్లీ. ఇఫ్ ఐ కెన్ గో టు జిమ్ ఎవ్రీడే అండ్ లిఫ్ట్ ఫర్ 1 hour, ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీడే ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఆ కన్సిస్టెన్సీ అనేది డెవలప్ చేసుకోవడం, అండ్ దట్ ఐ టెల్ ఎవ్రీబడి అండ్ అబి ఆల్సో. అంటే పెళ్లి కాకముందు కానీ లేదు పెళ్ళైన తర్వాత కానీ పొద్దున్నే లేచి జిమ్లు చేయడం, పూజలు చేయడం అట్లాంటివి ఏమైనా చేస్తుంటారు మీ ఇంట్లో? అంటే పూజలు నేను తక్కువ. పెళ్ళైన తర్వాత పూజ అండి మనకి. పెళ్ళైన తర్వాత ఇంట్లో నేను తక్కువ, తను ఇంట్లో వాళ్ళు అందరు చేస్తారు. అంటే నేను వెళ్తాను, బట్ అంత మనం అంత. అంటే ఈ మధ్యన పెళ్ళైన తర్వాత ఇప్పుడున్న యంగ్స్టర్స్, యంగ్ హీరోలు అందరూ కూడా వైఫ్ కూడా సెలబ్రిటీగా కొంచెం ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, స్టేటస్లో కానీ వాళ్ళు కొంచెం హైలైట్ అవుతారు. ఎందుకు మహికాని మీరు కొంచెం దూరంగా ఉంచారు? నేను కదా, తన ఇంట్రెస్ట్ అండి తనకి. అంటే సోషల్ మీడియా ఇస్ వెరీ, అండ్ అదొక టైప్ ఆఫ్ వరల్డ్ అండ్ అది some will want to be on it, some won't want to be on it. And Tanu, she uses it for her business and her work and things like that. అంటే మామూలుగానే రానా ఎప్పుడు క్షణం తిరిగి లేకుండా కొంచెం బిజీగా ఉండే రానా ఈ పెళ్ళైన తర్వాత టైం ఎలా కేటాయిస్తున్నారు? అంటే మోర్ ఆర్గనైజ్డ్ అవుతామండి. యాక్చువల్లీ మనకు అర్థమైంది ఏంటంటే మనం పని చేసేది అంత ఏముండదు, చేసేది కొంచెంసేపు, కానీ స్ప్రెడ్ అవుట్గా కన్ఫ్యూజ్గా చేస్తూ ఉంటాం. దాన్ని కొంచెం ఆర్గనైజ్ చేస్తే అది టైం దానికి అదే వస్తుంది. మీ ఇద్దరు ప్రశాంతంగా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం అనుకునే ప్లేస్ అంటే మీరు ఏది అంటే ఇప్పుడు ఈ టైంలో అలా ఆలోచించడానికి అవకాశం ఎక్కడ ఉందండి? అంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్తాం లేదు, డౌట్ ఉంది రోజు లాక్డౌన్ వేస్తారు మీరే. అంటే సో ఊహలంతా పెట్టుకోవట్లేదు ఇప్పుడు. అంటే ఇలానే ఉంటుందండి. ఇప్పుడు మనం ఫ్లైట్లో ఓపెన్ చేశారా, ట్రైన్లో ఓపెన్ చేశారా, కార్ ఓపెన్ చేశారా, ఇలాగే ఉంటుంది. బట్
వరల్డ్ ఓపెన్ వరకు అయితే అవర్ హౌస్ అండ్ అవర్ దిస్ స్టూడియోస్ ఓన్లీ ద హాలిడే ప్లేస్. ఇంకా ఇప్పుడు లేదు ప్రస్తుతానికి అయితే అది ఫస్ట్ స్టాప్ పెట్టారు. అంతే అంతే. తర్వాత బాబాయ్ అబ్బాయి మన అర్జున్ తనకి హీరోగా ఇంట్రెస్ట్ అనేది చెప్పినట్టున్నారు మధ్యన. తను ఇప్పుడు యూఎస్కి వెళ్తున్నానండి తను చదువుకోవడానికి. అది సో లాంగ్ వే అండి. ఎప్పుడు చేయొచ్చు అంటే తను ఇంట్రెస్ట్ పెట్టండి అంతే. ఇదంతా ఇట్స్ అండ్ టుడే ద హోల్ మీడియం ఇస్ చేంజ్ అండి. అంటే ద ఫార్మాట్ ఆఫ్ ఇప్పుడు సినిమాలు చూసే విధానం కానీ, యాక్టర్ అయ్యే విధానం కానీ, చేసే సినిమాల విధానం కానీ. ఇప్పుడు 10 years బ్యాక్ లీడర్ అనేది చాలా కొత్త సినిమా, 5 years బ్యాక్ గాజీ అనేది చాలా కొత్త సినిమా, కానీ ఈరోజు చాలా రెగ్యులర్ సినిమాలు. సో ఐ థింక్ whether it's cinema, whether it's OTT, whether it's television, whether it's web, live streaming, gaming, and it's changing. The entire medium is changing. So 2 years later, what the medium will be, we don't know. 5 years later, what the medium will be, we don't know. And ఇప్పుడు 10 years తర్వాత ఈ జనరేషనల్ సినిమా చూస్తారా, గేమింగ్ ఆడతారా అని. సో వీ డోంట్ నో వేర్ ద వరల్డ్ ఈస్ గోయింగ్. సో ఐ థింక్ ఈచ్ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టైమ్ అండ్ ఆ వరల్డ్కి ఏది కరెక్ట్ అంటే అప్పుడు. అంటే నాన్నగారు లాగా మీరు కూడా నిర్మాతగా, ప్రజెంటర్గా, సమర్పణగా కొన్ని మంచి సినిమాలు పిక్ చేసుకుని మీరు రిలీజ్ చేశారు. నిజంగా వాటికి హ్యాట్స్ ఆఫ్. అట్లా మీరు భవిష్యత్తు ఇప్పుడు ఏమైనా ప్లాన్ చేసుకున్నది ఏమన్నా? చేస్తున్నానండి. అది చెప్పాను కదా, ఈ లాక్డౌన్ అలాంటి అవకాశాలు చాలా ఓపెన్ చేసినాయి. ఎందుకంటే ఇంతకు ముందైతే చాలా తక్కువగా వచ్చాయి అలాంటి కథలు. అండ్ ఎలా ఎతకాలి, ఎక్కడ ఎతకాలి, అంటే వాళ్ళకి చేరే రూట్ ఉండదు, మాకు వెళ్ళే అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ లాక్డౌన్లో అందరూ డిజిటల్ అయిపోయేసరికి, ఈ మీరు రాజమండ్రిలో ఉన్నా సరే, మీరు రాచెస్టర్లో ఉన్నా సరే, ఎక్కడి నుంచి నాకు కదినేసే అవకాశం ఉంది. టుడే వీఆర్ ఏబుల్ టు లిసన్ టు అ లాట్ ఆఫ్ దోస్. అండ్ నెక్స్ట్ ఇయర్ దిల్ బీ క్వైట్ అ ఫ్యూ అండి. అండ్ అలాంటి సినిమాలకి డైరెక్ట్ థియేట్రికల్గా కాకుండా ఈరోజు ఓటీటీ కూడా ఇట్స్ బికమ్ అ బిగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఐ థింక్ అంటే అంటారు కదండి, ఇప్పుడు ఏ బిజినెస్ రివ్యూకి వెళ్ళినా, ఈ కోవిడ్లో ప్రతిదానికి వెళ్ళినా, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో కాంటెంట్ అనేది విల్ టేక్ ద ఫ్రంట్ సీట్ అని. అండ్ అది మీకు ఐ థింక్ వీఆర్ ఇన్ అ గ్రేట్ టైమ్ అండి, యాజ్ ఫిల్మ్ మేకర్స్, యాజ్ కాంటెంట్ మేకర్స్, యాజ్ ఎనీథింగ్. అంటే మీ నాన్నగారు కూడా ఓటీటీ ప్రారంభిస్తాం అనేది అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఓటీటీకి కాంటెంట్ చేస్తాం. సి వన్ ఇస్ యాజ్ అ ప్లాట్ఫామ్, ఐ డోంట్ థింక్ వీ విల్ బీ ఎనీ టైమ్స్ అండి. బట్ యాజ్ కాంటెంట్ క్రియేటర్స్ వీ వాంట్ టు క్రియేట్ ఇట్. ఇప్పుడు ఏంటంటే 55 yearsగా వీ బిన్ మేకింగ్ మూవీస్. అండ్ రీసెంట్గా వీ మేడ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అమర్ చిత్రకథ కామిక్ బుక్ కంపెనీలో టు స్టార్ట్ డూయింగ్ యానిమేషన్. వీ స్టార్టింగ్ టు డూ సమ్ లైవ్ యాక్షన్, ఓటీటీ స్టఫ్. సో ఇలాగా కాంటెంట్ చేస్తామండి కన్సిస్టెంట్గా అన్ని ప్లాట్ఫామ్స్కి. బట్ ఓటీటీ అనేది ఐ డోంట్ నో ఎనీ టైమ్స్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్కూల్ నుంచి వాళ్ళ డైరెక్షన్లో మీరు చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుందా? యాక్చువల్లీ మీరు మంచి టైంలో అడిగారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్ ఐఎమ్ డూయింగ్ అబౌట్ 2 short films with the students from the film school. మీరు యాక్ట్ చేస్తారు? నేను యాక్ట్ చేస్తాను. సూపర్. సో దేర్ ఫైనల్ ప్రాజెక్ట్ ఈజ్ విత్ మీ. నాకు షార్ట్ ఫిల్మ్ ఇయర్ ఎండ్లో చూడు. ఓకే ఓకే. నాన్నగారు వాళ్ళతో డైరెక్షన్ 2-3 డైరెక్షన్ నేను డైరెక్ట్ చేస్తాను, పోటీ చేస్తాను అని చెప్పారు. 2-3 దర్శకుని ఇంట్రొడ్యూస్ చేస్తాను చెప్పారు. దాని గురించి స్టార్ట్ అవుతున్నారు. యాక్చువల్లీ 2-3 కథలు ఆల్మోస్ట్ రెడీగా ఉండండి. ఓటీటీకి అయితే నాకు తెలిసి ఈ నెక్స్ట్ 15-20 daysలో స్టార్ట్ అయిపోతాయి. టైటిల్స్ అవి ఇంకా అవ్వలేదు. బట్ ఫిల్మ్స్ ఐ థింక్ మన అందరి పరిస్థితి ఒకేలా ఉంది. బట్ సో ఐ థింక్ ఫిల్మ్స్ విల్ స్టిల్ టేక్ అ లిటిల్ టైమ్. బట్ వాళ్ళందరూ ఓటీటీ మీద దే విల్ స్టార్ట్ వర్కింగ్ వెరీ సూన్. ఇప్పుడు అరవింద్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా స్టూడియోలు కట్టడం, ప్లానింగ్ మొన్న ఇనాగ్రేషన్ చేశారు. ఇట్లా కడుతుంటే మీరు నానకరామగూడ స్టూడియో విలేజ్ని, నానకరామగూడ విలేజ్ స్టూడియో ఉంది అక్కడ, ఆ స్టూడియోని మీరు రియల్ ఎస్టేట్కి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకటండి, వన్ ఇస్ ఏ స్టూడియో నీడ్స్ అ మచ్ బిగ్గర్ ప్లేస్ అండి. ఇంతకు ముందులాగా చిన్న స్పేస్లో స్టూడియో అవ్వట్లేదు. ఈరోజు ఏమవుతుందంటే అండ్ వీ నీడ్ బిగ్గర్. అండ్ ఏమైందంటే విత్ ద రైజ్ ఆఫ్ ఓటీటీ అండ్ టెలివిజన్ మొత్తం అంతా మళ్ళీ స్టూడియోలకే వచ్చేసింది రిటర్న్. ఇంతకుముందు ఏంటంటే ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టూడియో. టుడే విత్ టెక్నాలజీ ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు స్టూడియోస్. Now today we're starting to develop the Vizag, which is a much larger piece of land, which is 25 acres. And we have another piece in Hyderabad that we're trying to develop, which is a much larger property. And Nanakramguda will always continue to be a convenience studio. అండ్ ఇప్పటికీ అక్కడ ఫ్లోర్లు ఉంటాయి, ఎప్పటికీ అక్కడ షూటింగ్ చేయొచ్చు. బట్ ఏమవుతుందంటే స్కేల్లో చేయలేమండి అక్కడ. ఇప్పుడు అంటే ఒక ఓన్ సినిమా తీసుకెళ్ళినా సగం అక్కడ అవుద్ది, సగం మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేదు. సో వీఆర్ నౌ మూవింగ్ అ లాట్ ఆఫ్ దట్ టు వైజాగ్.
ఎందుకంటే దేర్ ఇస్ అ మచ్ బిగ్గర్ స్పేస్ ఫర్ అస్ టు షూట్ అండ్ అంటే ఇప్పుడు నాటకం కూడా చేసేయండి మొత్తం అంటే అక్కడ పెడదాం. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫిల్మ్స్ యాక్చువల్లీ నెక్స్ట్ 3 ఫిల్మ్స్ మా ప్రొడక్షన్లో ఉండే వైజాగ్లో షూటింగ్ జరుగుతుందండి. అంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్తో కూడా ఏమైందంటే ఒక యూనిట్ని కంప్లీట్గా ఒక ప్లేస్లో పెట్టి అండ్ ఒక ప్రాజెక్ట్ 60-70% కంప్లీట్ చేయగలిగితే విత్ సమ్ స్మాల్ అవుట్డోర్స్ దెన్ ఇట్స్ ద కన్వీనియంట్ వే టు ఫినిష్ ఇట్. సో ఈ సిస్టమ్ అవి కూడా తీసుకుని వేర్ డిసైడెడ్ టు డెవలప్ దాట్ అట్ అ బిగ్గర్ లెవెల్ అండ్ ఆల్ ద టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దిస్ స్టూడియో. అంటే పూర్తిగా ఇది రియల్ ఎస్టేట్ కింద మార్చేస్తున్నారు దాన్ని అయితే? లేదండి, స్టూడియోగానే ఉంటుందండి. ద ఫస్ట్ అంటే మీకు సెకండ్ గేట్ నుంచి ఆల్వేస్ బీ స్టూడియో అండి. స్టూడియో కూడా కంప్లీట్ కానీ ఆఫ్ రియల్ ఎస్టేట్ చేస్తారు. అంటే అది ఇప్పుడు వద్దో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ యూ డోంట్ నో వాట్ ఇస్ అంటే వి డోంట్ నో వేర్ దట్ విల్ బీ. అండ్ ఏమవుతుందంటే ఇట్స్ ఆల్సో మెయిన్ రోడ్ ప్రాపర్టీ. షూటింగ్కి చాలా ఇన్కన్వీనియంట్. మనకేమేం చేస్తామంటే ఇప్పుడు మనం వెళ్తే ఇప్పుడు జనరేటర్ వ్యాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ కావాలి, ఇలాంటివన్నీ మనకు కావాలి. సో వాట్ హ్యాపెన్ ఇస్ నౌ ఇట్స్ బికమింగ్ స్మాల్, టైటర్ అవుతా ఉంది. అండ్ ఏమవుతుందంటే దేర్ ఇస్ అ లేక్ దేర్. ప్రతిసారి వాటర్ ఎక్కువ అయిపోతుంటే దేర్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టూడియో దట్ విల్ గెట్ ఫ్లడెడ్. సో బిట్వీన్ ఆల్ దిస్ థింగ్ అండ్ దాంట్లో గ్రో చేస్తే ఒక 9 acresలోనే గ్రో చేయొచ్చు ఏం చేసినా. బియాండ్కి వెళ్ళే అవకాశం లేదు. సో దట్ విల్ ఆల్వేస్ బీ అ కన్వీనియంట్ స్టూడియో విచ్ హ్యావ్ 2-3 floors ఆల్వేస్. అక్కడ 2-3 floors అయితే ఇప్పటికీ ఉంటాయి. ఇప్పుడు వైజాగ్ స్టూడియో స్పెషల్స్ ఏంటంటే మామూలుగా అక్కడ ఏంటి? ఒకటంటే ఫస్ట్ ఇస్ ద వ్యూ ఆఫ్ దట్ ప్లేస్ అండి, వేర్ ద స్టూడియో ఇస్ జస్ట్ ద లొకేషన్ ఆఫ్ దట్ ప్లేస్ ఇస్ ఫస్ట్ కంప్లీట్. అంటే అది ఏమిచ్చినా మీకు దొరకదు. మేబీ ఇన్ ద 90s హైదరాబాద్ ప్రాబ్లీ సా సంథింగ్ లైక్ దట్. బట్ టుడే ఫస్ట్ ఇస్ అ ఫెంటాస్టిక్ వ్యూ అండి. ద సెకండ్ థింగ్ ఇస్ నౌ వీఆర్ స్టార్టింగ్ టు బిల్డ్ 2 more floors there. సో యుల్ హ్యావ్ అబౌట్ 3 floors అండి అక్కడ. అండ్ it's the first place where you can take your entire unit, stay in that place, finish your film and leave. And ఏమవుతుందంటే వైజాగ్లో యూ హ్యావ్ అ లాట్ మోర్ లొకేషన్స్ ఆఫ్ యాక్సెస్ దెన్ హైదరాబాద్. ఇప్పుడు ఏంటంటే ఆ స్టూడియోకి 10 నిమిషాల దూరంలో మీరు బీచ్లో షూట్ చేసుకోవచ్చు, అడవిలో షూట్ చేసుకోవచ్చు, టెంపుల్స్ ఉంటాయి, అరకు ఉంటుంది. ఇప్పుడు మీకు కోటలు కావాలంటే విజయనగర్ కోట, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ విత్ ఇన్ 1 hour from there, 20 minutes from there. So it became a very centrally solid place there. అంటే చెన్నై నుంచి హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అయినట్టుగా హైదరాబాద్ నుంచి భవిష్యత్తులో వైజాగ్ షిఫ్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఆ ఉద్దేశంతో మీరు స్టూడియో కట్టారు అక్కడ? అంటే ఇప్పుడు వేరే సిస్టమ్ అవుతుందండి. ఏముందంటే ప్రతి చోట నుంచి సినిమాలు చేయడం స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ వెరీ షూర్ సంబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫిల్మ్స్ ఫ్రమ్ రాజమండ్రి, సంబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫిల్మ్స్ ఫ్రమ్ మదురై. మీకు తెలుగు పీపుల్ ఇన్ అమెరికా విల్ స్టార్ట్ మేకింగ్ తెలుగు ఫిల్మ్స్ ఫర్ ఇండియా. జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఎకో సిస్టమ్ డిజిటల్తో చాలా ఈజీ అయిపోయింది. ఈరోజు మీరు అమెరికాలో ఒక ఎంటైర్ టీమ్, డైరెక్షన్ టీమ్, యాక్టర్స్ అందరు అక్కడ తీసుకున్నా యూ కెన్ సీ ద డైలీస్ టుడే హియర్ ఇన్ 1 day. మీకు అదే లైవ్గా చూసేయచ్చు, లైవ్గా ఎడిట్ చేయొచ్చు, లైవ్గా టెలికాస్ట్ చేయొచ్చు. టుడే ఎకో సిస్టమ్ అనేది చాలా దగ్గర అయిపోయింది. సో నౌ యాజ్ అ స్టూడియోలా కానీ లేకపోతే ఒక ఇండిపెండెంట్ పర్సన్లా కానీ ఐ థింక్ ఇట్స్ ఫోకస్ విల్ బి ఆన్ గ్లోబల్ తెలుగు సినిమా. ఈరోజు కర్నూలు నుంచి సినిమా చేసే అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి చేసే. అండ్ ఎందుకంటే ఎన్ని మినీ స్పాట్స్ చేయగలిగితే అన్ని చోట్ల నుంచి పీపుల్ డెవలప్ అవుతారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే మనకి ఒక కల్చర్తో పెరిగాం మనం. వైజాగ్ అంటే ఇంకో కల్చర్తో పెరిగి ఉంటారు. మీరు అదే కర్నూలుకి అయితే ఇంకో కల్చర్తో పెరుగుంటారు. సో ఏమవుతుందంటే ఇలాంటి యాక్సెస్ పాయింట్స్ ఎక్కువ మంది క్రియేట్ చేయగలిగితే ఎక్కువ విధమైన సినిమాలు వస్తూ ఉంటాయి. మీకు అంటే ఈరోజు అందరూ మర్చిపోయారు కానీ యాక్చువల్లీ చెన్నైలో ఒరిజినల్గా చెన్నైలో స్టూడియోస్ ఉండే, సేలంలో స్టూడియోస్ ఉండే, కోయంబత్తూరులో స్టూడియోస్ ఉండే, మధురైలో స్టూడియోస్ ఉండే. సెంట్రల్ స్టూడియో కోయంబత్తూరులో ఉండేది, మోడర్న్ స్టూడియో సేలంలో ఉండేది, ఏవిఎం స్టూడియోస్ చెన్నైలో ఉండేది. సో ఆల్ దీస్ స్టూడియోస్ యూస్ టు వర్క్ వెరీ ఇండిపెండెంట్. సో సినిమా అనేది మీరు ఈ ఊరికి రావాల్సిన యాక్చువల్ అవసరం లేదు. సో టు మీ ఐ థింక్ టుడే వీల్ సీ దట్ అగైన్. అండ్ ఐ హోప్ దట్ హ్యాపెన్స్ వెరీ సూన్. అంటే ఇప్పుడు ఎవ్రీ సిటీ ఇన్ ఆంధ్ర షుడ్ హ్యావ్ అ ప్లేస్ ఫర్ పీపుల్ టు మేక్ ఫిల్మ్స్. భవిష్యత్తులో వైజాగ్ కూడా వెళ్ళొచ్చు. 100%. ఓకే. తర్వాత రానా అనగానే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు అందరూ తెలుసు, అందరితో ఇదండి. ఎందుకు ఆ స్పాన్ సినిమాలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అట్లా? అంటే అవునండి, ఇప్పుడు ఈ కథలు చెప్తే బ్యూటీ అదే అండి. ఒక లోకల్ కథ చెప్తే ఇంటర్నేషనల్ వర్కౌట్ అవుతుంది, వెళ్ళొచ్చండి. కానీ అది మన లోకల్గా చెప్పాలి, చాలా రియల్గా చెప్పాలి. సో అలాంటిది లాట్స్ ఆఫ్ స్టెప్ అండి. అండ్ see that's been the ambition, that's been the goal, where ఒక తెలుగు సినిమాని తీసుకుని ఒక గ్లోబల్ స్టేజ్లో పెట్టడం అన్నది. సో ఐ థింక్ ఎఫర్ట్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్ విల్ బీ ఆల్వేస్ దట్. మీరు బాహుబలి సినిమా తోటి బాలీవుడ్కి ఒక షేక్ ఇచ్చారు.
నేను ఇచ్చింది అదే మీ టీం బాహుబలి సినిమా టీం అనుకోవచ్చు వాట్ ఎవర్ ఇట్. టాలీవుడ్ ఏమాత్రం తీసిపోదు అని కంగనా రనౌత్ లాంటి స్టార్సే చెప్తున్నారు. ఆ రేంజ్కి వెళ్తూ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఒకటండి, అంటే ఇట్స్ వన్ ఇస్ ఇట్స్ ఇప్పుడు నేను 10 years నుంచి కాన్స్టెంట్లీ ఐ వాజ్ డూయింగ్ హిందీ ఫిల్మ్స్, తెలుగు ఫిల్మ్స్. నేను ఒక్కడే కనెక్టెడ్ అయ్యి ఉండేవాడిని. ఇప్పుడు నా బ్యూటీ ఏంటంటే అందరు కనెక్టెడ్ అయ్యారు. అవును అవును. సో దట్స్ ద బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఐ థింక్ వీ షుడ్ కీప్ గ్రోయింగ్ బిగర్ అండ్ బిగర్. ఇప్పుడు ఏంటంటే ఒక గొప్ప సినిమా రావడంతో ఏమవుతుందంటే ఇట్ విల్ చేంజ్ ది ఎంటైర్ ఇండస్ట్రీ. మనం ఆలోచన విధానం కానీ మనం తీయగలిగే, అంటే ఒక డ్రీమ్ అనేది ఈరోజు ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్ ఐ థింక్ జస్ట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ బాహుబలి. అది జస్ట్ తెలుగు ఇండస్ట్రీని కాదండి, ఒక ఇండియన్ ఇండస్ట్రీనే మార్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఇండియా కెన్ డూ ఫర్ ద వరల్డ్. అండ్ ఇండియన్ సినిమా అనేది ఇండియా మొత్తం కలిసి ఇది మన సినిమా అని చెప్తే ఆ సినిమా స్టేచర్ అనేది ద హోల్ వరల్డ్ విల్ జస్ట్ టేక్ నోటీస్ అనేది చాలా క్లియర్గా అర్థమైంది. బాలీవుడ్లో బెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది అండి, అందరూ అంటే నేను నా నేచర్ ఏదండి అంటే ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీబడి. సో ఐ థింక్ ఎవ్రీబడి ఐ వర్క్ విత్ అండి, ప్రిటీ మచ్ ఎవ్రీవన్. అంటే బెస్ట్ అంటే ఒక్కళ్ళంటే ఇప్పుడు సడన్గా అంటే బాగా క్లోజ్గా ఉండేవారు. ఇంకా బాంబే వెళ్తే మీరు కంపల్సరీ మిస్ కాకుండా వాళ్ళని కలిసేది ఎవరిని అంటే పని వల్ల నాది అక్షయ్ కుమార్ గారు సార్. ఆయన పొద్దున్నే అంటే ఎవరు కలుస్తారు, ఆయన తప్పితే ఎవరు గుర్తాడు. సో ఆయనతో ఆల్మోస్ట్ 2 సినిమాలు అయిపోయినాయి, వేరే పని కూడా చేస్తూ ఉంటాం. అవునవును. సో ఆయన నాకు తెలుసు. మీ ఇద్దరు కాంబినేషన్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేస్తాను 100%. ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఆయన చేసే స్పీడ్కి 100% ఏదో ఒకటి ఉంటుంది. అవునవునవునవును. వరుసగా కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ సెప్టెంబర్ క్యా కర్ రహే తూ, ఓకే అజో. అవునా. అంటే మీరు ప్రైవేట్ సినిమా విషయాల గురించి మాట్లాడుకుంటారు, మామూలుగా ఉంటారు? అంటే సినిమా వాళ్ళతో ఏమవుతుందంటే ఎక్కువ అదే డిస్కషన్ అవుతుంది. ఎక్కువ సినిమా గురించి కానీ ఫిట్నెస్ గురించి కానీ అదే ఎక్కువ ఉంటుంది టాపిక్స్. బికాజ్ కాన్స్టెంట్లీ యూ వాంట్ టు మేక్ సంథింగ్ న్యూ. అదే సో మోస్ట్లీ దాని ఫ్రెండ్షిప్ దాని మీదే అన్ని దాని. మీరు రామ్ చరణ్, నాగ చైతన్య మీ బాగా కొంచెం క్లోజ్గా మూవ్ అవుతారు కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంటే వాళ్ళతో? అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. సో ఇట్స్ అంతే. అవును, ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా. చైతన్య అంటే కజిన్ అండి. అవును, అది అందుకనే కజిన్. అండ్ చరణ్ ఇస్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఆల్ త్రూ స్కూల్, చైల్డ్హుడ్. అవును, ఎవ్రీథింగ్ వెరీ వెరీ క్లోజ్. మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్తో కలిసి సినిమా చేస్తున్నారని చెప్పేసి, పృథ్వీరాజ్ క్యారెక్టర్ మీరు చేస్తున్నారని చెప్పేసి అట్లా రకరకాలుగా రూమ్స్ వచ్చింది కదా సినిమా. మలయాళం మూవీ మళ్ళీ అయ్యప్పన్ కొచ్చేయం అదంటే అది మాట్లాడుతూ ఉన్నారండి. బట్ వీ డోంట్ నాట్ ఇప్పుడు ఏంటనేది ఐ హావ్ నో ఐడియా. అసలు మీ దగ్గరకు వచ్చింది అండి, వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ డెఫినెట్లీ. అట్లాంటి క్యారెక్టర్లు చేస్తారా? అయ్యో 100%. నేను అలాంటివే చేస్తా ఉంటాను, తక్కువ చేస్తా. ఓకే ఓకే. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు మీరు చేయబోయి ఒకటండి, ఫస్ట్ అరణ్య రిలీజ్కి రెడీగా ఉందండి. తర్వాత విరాట పర్వం వచ్చిందండి. ఒక షెడ్యూల్ స్టార్ట్ అయితే అంటే ఎవ్రీథింగ్ వన్స్ ఇట్స్ బ్యాక్. ఐ థింక్ వీ హావ్ అబౌట్ a week to 10 days షూటింగ్, అది అయిపోద్ది. సో జోన్ ఏంటి సార్ విరాట పర్వం అసలు? ఇట్స్ లవ్ స్టోరీ సెట్ ఇన్ ద 90s అండి, ఒక నాక్సల్ బ్యాక్ డ్రాప్లో. సో వెరీ వెరీ డీప్ లవ్ స్టోరీ. ఫస్ట్ టైం ఐ డిడ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ అండి, వేణు ఉడుగుల. నీది నాది ఓకే కదా, చాలా చాలా మంచి డైరెక్టర్. అండ్ సాయి పల్లవి గారి సినిమా. ఓకే. సో దట్ ప్రాబ్లీ విల్ గెట్ రెడీ బై సమ్మర్ ఆఫ్టర్ దిస్. ఇంకా షూటింగ్ ఉందండి? ఒక 15 రోజుల వరకు ఉందండి. స్టార్ట్ చేస్తే క్యారెక్టర్ ఏంటి సార్ అసలు? చెప్తాను, వస్తుంది. నెక్స్ట్ అరణ్యం తర్వాత అదే వస్తుందా? అరణ్యం తర్వాత అదే వస్తుంది. దీస్ ఆర్ 2 films అండి ఇమీడియట్గా. దాని తర్వాత రెస్ట్ ఏది ఎప్పుడు స్టార్ట్ చేయాలా ఇంకా అన్ని. సో మిలింద్రావుతో ధీరుడు అనేది ఉంది, ఉన్నాయండి చాలా తమిళ డైరెక్టర్. తాతగారు వరుసగా చిన్న సినిమాలు, పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు ఎక్కువ తీసేవారు. ఆ టైంలో నాన్నగారు ఏమో వెంకటేష్ బాబుతో ఇట్లా పెద్ద సినిమాలు చేసేవారు. అట్లా తాతగారు వారసత్వాన్ని ఎవరు తీసుకుంటారు మళ్ళీ? ఇప్పుడు అంటే కంపెనీ ఆటోమేటిక్గా అలా అయిపోయింది. అంటే మీకు లాస్ట్ ఇయర్ తీసుకుంటే 12 సినిమాలు రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ త్రూ. దిస్ ఇయర్ వీ హ్యాడ్ మెనీ మోర్ దెన్ దట్ వి థాట్. నౌ ఇప్పుడు కొన్ని ఓటీటీకి వెళ్ళడం అవి జరుగుతాయి. బట్ అది దట్ విల్ బికమ్ ద బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ ద కంపెనీ. అది కన్సిస్టెంట్గా మేము ఉన్నా లేకపోయినా ఆ సంవత్సరానికి 8 నుంచి 10 సినిమాలు, చిన్న సినిమాలు, కొత్త సినిమాలు అయితే జరుగుతూనే ఉంటాయి. అది ప్రొడక్షన్ నుంచి, డిస్ట్రిబ్యూషన్ నుంచి, పార్ట్నర్స్ నుంచి దట్ విల్ హ్యాపెన్ అండి. దానికి వారసత్వం అక్కర్లేదు. స్టూడియో అండ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద స్టూడియో ఇస్ దేర్. అవును. రీసెంట్గా ఇప్పుడు వి సినిమా కానీ ఇంకో అటువంటి సినిమాలు, చిన్న సినిమాలు, ఒకటి ఒరే బుజ్జికి, ఇటువంటి సినిమాలు ఓటీటీలోకి వెళ్ళిపోవడం మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒకటి నాకు అంటే ఇప్పుడు థియేటర్ లేదు కాబట్టి అవకాశం ఫర్ ప్రొడ్యూసర్, దట్స్ ది ఓన్లీ వే టు గో అండి. డెఫినెట్గా యూ కాంట్ హోల్డ్ ఫర్ ఇప్పుడున్న సిచ్యువేషన్.
బట్ డెఫినెట్లీ దట్స్ అ బ్యూటిఫుల్ న్యూ వే అండి టు ఎంబ్రేస్. అంటే నాకు తెలిసి ఒక కొత్త అవకాశం వస్తుంది యాక్టర్స్కి, డైరెక్టర్స్కి. ఇప్పుడు సినిమా అంటే మీరు ఎక్కడో ఒక 2.5 గంటలు 3 గంటల్లో ఆ కథని స్టార్ట్ నుంచి ఫినిష్ చేసి అవగొట్టేయాలి. ఓటీటీలో అంటే ఒక బ్యూటిఫుల్ అవకాశం ఉంటుంది. ఆ కథని ఎంతనా చెప్పొచ్చు, ఆ క్యారెక్టర్స్ మీ పర్సనల్ లైఫ్లో Serious ఇన్వాల్వ్ గా అయిపోతూ ఉంటారు, సీరియస్గా తీసుకెళ్ళిపోవచ్చు. సో ఒక రైటర్కి కానీ ఒక యాక్టర్ కానీ ఇప్పుడు నచ్చిన క్యారెక్టర్, ఒక పలానా సినిమాలో క్యారెక్టర్ నచ్చింది అనుకోండి, ఇప్పుడు అది సినిమాతో అయిపోద్ది. అది పార్ట్ 2 చేయాలా చేయలేము, అది సమ్ సినిమాలకే దొరుకుతాయి. కానీ ఇక్కడ మీరు రాసిన ప్రతి క్యారెక్టర్కి ఆ డెప్త్ తీసుకుని అది ప్రతి పీపుల్ లైఫ్లో ఒక భాగంగా చేసేసి సో అలా చేసే ఛాన్స్ ఉందండి. సో వన్ ఈజ్ ఐ థింక్ ఇట్ విల్ బ్రింగ్ అబౌట్ అ న్యూ స్టైల్ ఆఫ్ స్టోరీ టెలింగ్ కంప్లీట్లీ ఓటీటీ. అంటే అసలు ఎప్పుడు రానా ముందుండే రానా ఇటువంటి టెక్నాలజీ కానీ అసలు ఎప్పుడు ముందుండే రానా ఈ ఓటీటీ సైడ్ వచ్చినప్పుడు కొంచెం ఎందుకు డిలే అయ్యారు? ఇప్పుడు చూడండి వచ్చినప్పుడు అసలు ఆగదు ఇంకా. చూడండి మొదలెడతారా? ఉందండి, నెక్స్ట్ ఇయర్ ఉంటుందండి. నెక్స్ట్ ఇయర్ ఐ హావ్ సంథింగ్ అండ్ ఆల్వేస్ డిడ్ సంథింగ్ ఇన్ టెలివిజన్. సో నాకు ఓటీటీ అనేది, నేను వెబ్లో కూడా సినిమాలు చేస్తున్నాను, నాకు అలాంటి ఏం లేదు. అంటే ఎందుకు వెనకబడ్డాడని అడుగుతున్నా. అంటే నిజంగా సూపర్ కథ ఏం రాలేదండి, ఓకే 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 పెద్ద కథ ఏం రాలేదు. అండ్ అప్పటి వరకు ఐ సెడ్ అన్లెస్ యూ డూ ద రైట్ థింగ్ దేర్ ఇస్ నో పాయింట్ గోయింగ్ ఇన్. మళ్ళీ పాత రోజులు వస్తాయంటారా మన థియేటర్లోనే ఎంజాయ్ చేయడం? 100% వస్తే వచ్చినప్పుడు ఫుల్ ఇంకా వచ్చేసినట్టే అంతే. దగ్గర ఎప్పటి నుంచి జనవరి నుంచి స్టార్ట్ చేస్తాను. ఐఎమ్ హోపింగ్ సంక్రాంతి థింగ్స్ విల్ స్టార్ట్ మూవింగ్ అండి. సంక్రాంతి దే షుడ్ స్టార్ట్ మూవింగ్ అండ్ సమ్మర్ వీ షుడ్ బి బ్యాక్ అప్ అండ్ రన్నింగ్ ఫుల్లీ. అంటే అంటే డాడీతో మీరు ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి నెంబర్ ఆఫ్ థియేటర్స్ మీకు కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏమనిపించింది ఈ కరోనా మహమ్మారి వల్ల? సో ఒకటండి, అంటే ఇట్స్ డెఫినెట్ బిగ్ హిట్ అండి. అంటే ఇట్స్ అక్రాస్ ద బోర్డ్, వెదర్ ఇట్స్ లైఫ్ అండ్ బిజినెస్ రెండు, లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఎకనామిక్స్ రెండు కొట్టిన బాగా దెబ్బ తీసుకుంది. సో ఇది అంటే ప్రతి బిజినెస్కి వస్తుంది ఇలాంటిది, అండ్ ఇలాంటిది నెవర్ బిఫోర్ ఎవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాన్ ఈజ్ యాజ్ అ థియేటర్ బిజినెస్ హౌ వీ రీఇన్వెంట్ అవర్ సెల్వ్స్, అట్ ద సేమ్ టైమ్ హౌ టు హోల్డ్ స్టాఫ్, ఎంప్లాయీస్, ప్రతి ఒక్కళ్ళ మొరల్ సాలిడ్గా ఉండాలి. చాలా లాస్ కదా సార్. చాలా లాస్ ఉంటుంది, చాలా డ్యామేజ్లు ఉంటాయి. బట్ దాని గురించే మాట్లాడుతుంటే అది ఇంకా అదే ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ హౌ వీ గెట్ బ్యాక్ అప్. అండ్ వన్స్ థింగ్స్ ఆర్ బ్యాక్, ఈరోజు దేర్ ఆర్ డిఫరెంట్ లైఫ్ స్టైల్. వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు అయిపోయింది. బిగ్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ హ్యావ్ గాన్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఆల్ ఆఫ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్ ఇన్ టు సినిమాస్ అండ్ మూవీస్ అండ్ restaurants and F&B once it's back. Okay. So we're just hoping that once it's back, we're just till then we have other things to do. We have enough. The web is there, your mobile is there. We can keep making content onto that. బిగ్ బాస్ లాంటి దానికి హోస్ట్గా మిమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్తారా? అంటే నాకు ఆ ఫార్మాట్ కొంచెం కష్టం అండి. అంటే నచ్చలేదా? అంటే నచ్చడం అంటే ఒకసారి వెళ్ళాను నేను యాక్చువల్లీ. అంటే అప్పుడు తారక్ హోస్ట్ ఉండేడు. తారక్ హోస్ట్ ఉండేప్పుడు లోనావ్లో వెళ్ళాను. చూడటం కోసం వెళ్ళారా? లేదంటే గెస్ట్గా వెళ్ళాను. ఓకే. అంటే హౌస్లో గెస్ట్గా, నేను రాజు హోస్ట్గా వెళ్ళలేదు. లేదు, గెస్ట్గా వెళ్ళాను. అంటే ఇప్పుడు కొంతమంది అలా రూమ్లో పెట్టేసి వాళ్ళకి ఫుడ్ ఇవ్వకుండా అలా నేను చూడలేనండి మామూలుగా. అంటే వాళ్ళకి టాస్క్లు ఇచ్చారే, నీకు ఇది ఉన్ను అది ఉన్ను. అంటే అది తప్పితే టీవీలో ఏదైనా ఫార్మాట్ చేస్తాను. అంటే బికాస్ దట్స్ పర్సనల్గా అది పర్సనల్ ఎక్స్పీరియన్స్. చాలా మందికి అందరికి ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇప్పుడు అడిగి ఫుడ్ ఇవ్వకుండా తీసేసి అది దగ్గర నుంచి తీసేసి, సో అలాంటి, సో వన్ ఇస్ ఐఎమ్ జస్ట్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ దట్. బట్ టీవీ ఐ డూ, అంటే ఆఫ్ కోర్స్ ఐ హ్యాడ్ అ టీవీ షో. ఐఎమ్ గోయింగ్ టు డూ అనదర్ సీజన్ నౌ. అవునా? అది రకరకాల ప్రోడక్ట్ ఎవరో రియల్ ఎస్టేట్ ఉంటాడు, లేకపోతే ఎవడో మనకి చేస్తాం అనుకోకుండా కొంతమంది ఆర్టిస్టులు తెలియకుండా కొన్ని దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఒకటండి, దానికి ఒక చాలా పర్ఫెక్ట్ లీగల్ సిస్టమ్ ఉందండి. అండ్ ఇప్పుడు టుడే వి రన్ అన్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. అండ్ ప్రతి బ్రాండ్కి దే విల్ బీ లీగల్ కంప్లయన్సెస్, దే విల్ బీ స్టాచ్యురిటీ కంప్లయన్సెస్. అది ఒక యాక్టర్ కానీ, ఒక టాలెంట్ కానీ, మీరు ఇప్పుడు డైరెక్టర్ అయినా, హోస్ట్ అయినా, మీరు యాక్టర్ అయినా, ప్రతి ఒక బ్రాండ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మీ ఏజెంట్ కానీ, మీ లాయర్కి కానీ ఆ నోట్స్ అని క్లియర్గా తెలియాలి. సో అది తెలియకుండా ఆర్టిస్ట్ తెలుసుకోవాలి. ఓకే, ఎందుకంటే దట్ బికమ్ ఆర్టిస్ట్, లేకపోతే ఆర్టిస్ట్ మేనేజర్ ఆర్ ఏజెంట్ హూఎవర్ హీ హాస్, అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ముందుకెళ్ళి చేయాలంటే. లేకపోతే యూ విల్ ఆల్వేస్, అంటే ఏముందంటే చాలాసార్లు మనం ఆర్టిస్టులు కానీ, మనం మీడియా ఫీల్డ్లో ఉంటే లాస్ ఏం జరుగుతుందో తెలియదు. కన్జ్యూమర్ లా మారుద్ది, ప్రోడక్ట్ లా మారుద్ది. అది అప్డేట్గా, కన్సిస్టెంట్గా మనం చూసుకునే ఒక టీం ఉండాలి, లేకపోతే అది నేర్చుకునే అవగాహన అయితే పెంచుకోవాలి. అట్లాంటి జీవితంలో మీకు ఎప్పుడైనా చేదు అనుభవం ఎప్పుడైనా ఎదురైనా అట్లాంటి సంఘటన లేదనేది? అంటే నేను జాగ్రత్తగా ఉంటున్నాను కొంచెం. మీకు అలా లీగల్ టీమ్ అన్ని మీరు ప్రొఫెషనల్గా ఉంటారు అంటే కొంచెం, అంటే ఒకటండి, అంటే
చాలాసార్లు ఏంటంటే మనం ఈ లీగల్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అంత ఆలోచించమండి. బేసిక్గా మన ఈ బిజినెస్ అవునవును. చాలా తక్కువ, అంటే మన ఆ క్యారెక్టర్ గురించి దాని గురించి ఆలోచిస్తాం. అండ్ ఇప్పుడు ఏంటి ఒక ప్రొడ్యూసర్ పిలిస్తే కాంట్రాక్ట్ ఇవన్నీ చాలా తక్కువ చేస్తాం. అవును. సో బట్ నౌ ఇట్స్ అ మచ్ క్లీనర్ సిస్టమ్ అండి. Okay. టుడే యాజ్ లైక్ ఎనీ అదర్ బిజినెస్ ఎవ్రీ లీగల్ కంప్లైన్స్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ హ్యాస్. Okay. అండ్ ప్రతి ఒక్కళ్ళు అది చూసుకోవాలండి. చూసుకుని వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. కొత్త పెళ్లి కొడుకు అయిన తర్వాత అత్తారింటికి రీసెంట్ పండుగలు అంటే దసరా వచ్చింది. దసరాకి వెళ్ళి అత్తారింటి దగ్గర ఎంజాయ్ చేశారా? అంటే అత్తలు అంతా ఇక్కడే ఉంటుంది, పక్కనే. సో ఎంజాయ్ రెగ్యులర్గా వెళ్తాం. రెగ్యులర్ అంటే ఇప్పుడు ఈసారి పండగ స్పెషల్ ఉంటుంది కదా సపరేట్. అంటే ఫస్ట్ టైం లైఫ్ లో పండగలకి ఏంటంటే మామూలుగా సినిమా రిలీజ్ తప్పితే మైండ్ లో ఇంకేం ఉండదు. ఏ పండగ సినిమా ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది. అవును. సో ఈసారి ఫస్ట్ టైం నా లైఫ్ లో పండగలు కూడా సెలబ్రేట్ చేస్తున్నా. పండగగా సెలబ్రేట్ చేస్తున్నా. నెక్స్ట్ దీపావళి ఎక్కడ జరుపుకోబోతున్నారు? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కోవిడ్ టైంలో ఇల్లు తప్పితే ఇంకెక్కడండి అంతే. అంటే అత్తారింటికి వెళ్తారు దీపావళి? ఇల్లు అత్తోళ్ళు అంతే దగ్గర అన్ని దగ్గర కాబట్టి. సో ఎవ్రీథింగ్. తనకి ఏమి ఇష్టం సార్ మామూలుగా? తనకి ఏమేమి ఇష్టం? అంటే వెరీ క్రియేటివ్ పర్సన్ అండి తను కూడా. సో ఓకే. సో ఇంటూ డెకార్, ఇంటూ ఆర్ట్, ఇంటూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. మీలాగే బిజినెస్ మైండ్ కొంచెం? అంటే క్రియేటివ్ బిజినెస్ ఇంతే, ఇలానే ఉంటాం. ఇది చాలా సిమిలర్గా ఉంటాం. ఓకే. సూపర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.